రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్ చెప్పండి, ఇది మొత్తానికైతే కామారెడ్డి జిల్లాను 2 రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అనేక గ్రామాలు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం నేషనల్ హైవే 44 పైన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనాలు. ఈ నేపథ్యంలో అటు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు కూడా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఈపాటికే వాతావరణ శాఖ అదేవిధంగా ఇతరత్ర అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ రకమైన చర్యలు కూడా చేపట్టాలని ఇటు ఉన్నత స్థాయి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు విద్యానగర్, సాయిబాబా కాలనీ అదేవిధంగా ఇటున్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది. మనం నేషనల్ హైవే 44 పైన ప్రస్తుతం మనం ఉన్నాం. అనేక ఎకరాలు నీట మునిగాయి, పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈపాటికే ప్రభుత్వ యంత్రాంగం ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇప్పటికీ క్లారిటీకి రాలేదు. ఈ నేపథ్యంలో అటు జిల్లా స్థాయి యంత్రాంగం కూడా స్పందన కరువైంది. ముఖ్యంగా ఇటు సుదూరంగా ఉన్నటువంటి తాండాలు, పట్టణాలు ఈపాటికే జలమయమైనాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వర్ష ఉధృతి ఇంతంతకు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కామారెడ్డి నుండి హైవే వైపు రాజంపేట వెళ్లాల్సిన రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. రామారెడ్డి మండలం లింగంపల్లి గ్రామ శివార్లో రోడ్డు కుంగిపోవడంతో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈ క్యాసంపల్లి శివార్లో ఉన్నటువంటి హైవే బిక్కనూరు ఆనుకొని ఉంటుంది. బిక్కనూరులో క్యాసంపల్లిలో కుంగిపోవడంతో అటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లాల్సినటువంటి రహదారి పూర్తిగా జలమయమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్లాల్సినటువంటి వారు పూర్తిగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు హైదరాబాద్ వెళ్లే వాహనాలు, నిర్మల్ వెళ్లే వాహనాలు పూర్తిగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి వయా కరీంనగర్ నుంచి ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జల దిగ్బంధంలో కామారెడ్డి మున్సిపల్తో పాటు అదేవిధంగా కామారెడ్డి ఉన్నటువంటి పెద్ద చెరువు పూర్తి స్థాయిలో పొంగి పారుతుంది. ఈ నేపథ్యంలో నిండుకుండను తలపిస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, బతుకమ్మకుంట, విద్యానగర్ తో పాటు అదే ఎన్జిఓస్ కాలనీలో అశోక్ నగర్ కాలనీలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అనేక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బతుకమ్మకుంట జల దిగ్బంధంలో ఉంది. కామారెడ్డి పెద్ద చెరువు అరుగు ఉధృతిగా పారుతుంది. పార్కింగ్ చేసినటువంటి వాహనాలు పూర్తి స్థాయిలో కొట్టుకుపోయాయి. క్యాసంపల్లి శివారులో ఉన్నటువంటి ఏదైనా నేషనల్ నంబర్ 44 పైన జాతీయ రహదారి పైన ఈ బ్రిడ్జు కూలిపోవడంతో అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అది వరద ప్రభావం సుమారు 6 గంటల వరకు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైనా అత్యవసర ప్రయాణాలు చేసుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చెప్పడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో ఈపాటికే వరదల తాకిడితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ నంబర్ 44 జాతీయ రహదారి పైన నుండి ప్రవహించడంతో రాకపోకలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు అనుకున్నారు. హైదరాబాద్ టు కామారెడ్డి, మెదక్ల మధ్య రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించాయి. రైళ్లను రద్దు చేశారు. విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. అదేవిధంగా ఇటు కామారెడ్డి శివార్లో ఉన్నటువంటి అనేక గ్రామాలు ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పాడు. అటు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూడా సర్వీసులు పూర్తి స్థాయిలో నిలిపివేయబడ్డాయి. ఉదయం నుంచి కుండపోత వర్షం స్తంభించడంతో అటు నిజామాబాద్, కామారెడ్డి జనజీవనం స్పందించిందని చెప్పవచ్చు. నిజామాబాద్, హైదరాబాద్ ల మధ్య రైలు రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. బస్ సర్వీసులను కూడా పూర్తి స్థాయిలో నిలిపించారు. విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు కూడా కామారెడ్డి వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి జీజీఆర్ కాలనీలో ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉంది. సహాయం కొరకు ఎవరైతే నిన్న బిల్డింగ్ పై ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు రెస్క్యూ టీం కానీ రెస్క్యూ సిబ్బంది కానీ కాపాడిన పరిస్థితి లేదు. ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరింత వర్షం కురుస్తుంది. మళ్ళీ నిన్నటిలాగానే మళ్ళీ సేమ్ వర్షాలు ఉధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే 44 పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు. అటు ఇందల్వాయి టోల్గేట్ సమీపంలో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని సూచిస్తుంది. ఇక ప్రభుత్వ వర్షానికి వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు సహాయక చర్యల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాలు కూడా ఇటు వరద నీటిలో చిక్కుకున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు అక్కడ ఈ ఫ్లోట్స్ కి సంబంధించింది అఫీషియల్లీ అధికారులు ఏమైనా స్పందించారు ఈ ఫ్లోట్స్ పైన?
రవీందర్, ఇప్పటి వరకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈ అంశం పైన దృష్టి సాధించలేరు. ముఖ్యంగా దీనిపైన రివ్యూ చేయలేదు. నిన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారుడు హోదాలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఈ అంశం పైన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయలేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే అంశం పైన క్లియర్ గా ఇక్కడున్న ప్రజలకు భరోసా కానీ బాధ్యత ఇచ్చిన పరిస్థితి లేదు. నిన్న తూతూ మంత్రంగా కేవలం ఒక బాధితులతో ఫోన్లో మాట్లాడారు తప్ప క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ కోఆర్డినేషన్ చేసి ఉంటే ఆపదలో జనాలున్నారు, అత్యవసర పరిస్థితి కోసం వెయిట్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి ఒక పక్క రైతులకు అదేవిధంగా ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇవాళ అలాంటి పరిస్థితి రిపీట్ కాలేదు. ముఖ్యంగా కేవలం నిన్న మంత్రి సీతక్క వస్తుందని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు తప్ప ఇప్పటికీ సీతక్క కానీ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన కానీ పర్యవేక్షణ లేదు. ముఖ్యంగా అత్యవసర ప్రయాణాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైళ్లు రద్దయ్యాయి, ట్రాన్స్పోర్ట్ పూర్తిగా స్తంభించింది, ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడ నిలిపేసింది. రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో జనాలు పడిగాపులు కాస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆహార పానీయాల కోసం ఎవరైతే శరణార్థులు హైదరాబాద్ కానీ నాగ్పూర్ కానీ అదేవిధంగా పరిసర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ముఖ్యంగా దూర ప్రయాణాలకు వెళ్లాల్సిన ట్రైన్లు మధ్యలో ఆగిపోయాయి. కాబట్టి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం ఆల్టర్నేట్ మార్గాలను అన్వేషించాలి, ప్రత్యామ్నాయంగా ఇక్కడ కరెక్ట్ అయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పష్టమైన ఆదేశాలు కానీ కేవలం జిల్లా అధికారులకు బాధ్యత అప్పచెప్పి ఇవాళ వదిలేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎస్పీ కలెక్టర్తో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఇస్తున్నారు తప్ప ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కడ కూడా కనబడతలేదు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా ఇవాళ అంధాకారంలో ఉన్నాయి. నిన్న తెగిపోయినటువంటి కనెక్షన్ ఇప్పటికీ కొన్ని గ్రామాలలో విద్యుత్ స్తంభన లేదు, అదేవిధంగా టెలిఫోన్ సదుపాయం లేదు, అదేవిధంగా మంచినీటి సదుపాయం లేదు, నిత్యావసర తినుబండాల పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే వాటిని కల్పించాల్సిన అవసరం ఉంది. మొన్న ప్రారంభమైనటువంటి వర్షం కంటిన్యూషన్ అదే సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఆల్టర్నేట్ మార్గాలను అన్వేషిస్తే ఇవాళ ప్రజలకు కొంత మేరకు ఉపశమనం కలిగించే అంశం ఉంటుంది. కానీ ప్రభుత్వ యంత్రాంగ క్షేత్రస్థాయిలో పరిస్థితి కానీ అట్లా చర్యలు కానీ చేపట్టిన పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 9 మంది కార్పొరేషన్ చైర్మన్లతో పాటు 4 అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న సాధారణ ప్రజల పరిస్థితి కానీ అర్థం చేసుకున్న పరిస్థితి లేదు. కనీసం వీళ్ళు బిక్కుబిక్కుమంటూ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. నిజాం సాగర్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అదేవిధంగా పోచారం ప్రాజెక్టు పరిస్థితి ఎప్పుడు కూలుతుందనే భయానక సిచ్యువేషన్ చోటు చేసుకుంది. పోచారం ప్రాజెక్టుకు దాదాపుగా 1,20,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుంది. దాదాపు 2 టీఎంసీల సామర్థ్యం కలిగిన పోచారం ప్రాజెక్టుకు ఈ చరిత్రలోనే మొదటిసారిగా 1,25,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగడం ఫస్ట్ టైం. ఒకవేళ పోచారం ప్రాజెక్టు గండి పడింది, ఆ గండి తెగిపోయి ఆ లోడు నిజాం సాగర్ ప్రాజెక్టు మీద పడితే నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17 టీఎంసీలు, ప్రస్తుతం 16 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఫ్లోటింగ్ నిజాం సాగర్ కి ఇప్పుడు ఎగువ ప్రాంతంతో పాటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండుకుండని తలపిస్తుంది. ఆ సర్ప్లస్ వాటర్ కూడా దాదాపు 2 లక్షల క్యూసెక్లు నిజాం సాగర్ నీరు కిందికి ప్రవహిస్తుంది. అదేవిధంగా 1,80,000 క్యూసెక్లు నీటిని దిగువన విడితేస్తారు. ఒకవేళ అదే ఫ్లోటింగ్ మళ్లీ కొనసాగుతూ ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుంది. ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజాప్రతినిధులు ఒకటే చెప్తున్నారు, ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రమాద వంచులో ఉంది. ఒకవేళ సర్ప్లస్ వాటర్ ని మేము వదలకపోతే గేట్లు ఇంకోటి ఎత్తితే ఆ నీరు కింది వరకు వెళ్తుంది. 30 గ్రామాలు తక్షణమే మునిగే గ్రామాలు ఒక 10 ఉన్నాయి. ఆ 10 గ్రామాలు మునిగితే ప్రత్యక్షంగా 10 గ్రామాలకు పరోక్షంగా ఇంకో 25 గ్రామాలకు 35 గ్రామాల పరిస్థితి అత్యంత అంధకారంగా మారే పరిస్థితి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఈ అంశం పైన క్లియర్ గా క్షేత్రస్థాయిలో రివ్యూ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖ మంత్రి కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసిన పరిస్థితి లేదు. ముఖ్యంగా సామాన్య మానవుడు ఇవర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే స్థానిక ప్రజాప్రతినిధులు పత్తా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా విద్యానగర్ కాలనీ అదేవిధంగా సాయిబాబా కాలనీ అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీలో కలికి నగర్ లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్, కరెంటు లేదు, ఇబ్బంది పడుతున్నారు. డాబాలపై తలదాచుకున్న వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడింది. తక్షణమే
తక్షణమే ఆపన్నాస్తం కోసం వారి ప్రాణాలను బిక్కుబిక్కుమంటూ పెట్టుకొని వేచి చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వర్షం ఇంకింత ఉధృతంగా కురిసే అవకాశం ఉంది. మళ్ళీ ఓవర్ క్లౌడ్ బస్ట్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 12 గంటల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ప్రజలతో పాటు కామారెడ్డి చుట్టుపక్కల నిన్నటి వరకు కామారెడ్డి జిల్లా కేంద్రానికి పరిమితమైనటువంటి వర్షం ఇవాళ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాకుతుంది. ఈ వాటర్ ఫ్లోయింగ్ ఇంకా పెరుగుతుంది. నేషనల్ హైవేలు పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ దెబ్బతింది. నిత్యావసర వస్తువులు లేవు. కానీ ఏ ఒక్క చోట కూడా ప్రభుత్వం ఎవరైతే శరణార్థులు ఉన్నారో దాదాపుగా వాళ్ళకి ఆహార పానీయాలు కానీ అత్యవసర సేవలు కానీ పునరుద్ధరించిన అవసరం ఉంటుంది. ఆ రకంగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్షేత్రస్థాయిలో లీడర్లు పర్యవేక్షిస్తే అధికారులు అప్రమత్తమై ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదేది కనబడకుంటే వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2 గంటలకు మంత్రి సీతక్క వస్తారనే సమాచారం అందుతుంది. కానీ క్షేత్రస్థాయిలో ఏరియల్ వ్యూస్ మాత్రమే నిర్వహించి రివ్యూ చేస్తామనే సమాచారం. కానీ ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు ఉండే పరిస్థితి లేదని అధికార యంత్రాంగం మరోవైపు చెప్తుంది. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో అత్యంతమైన దారుణమైన పరిస్థితి ఇవాళ కామారెడ్డి జిల్లా యంత్రాంగం అదేవిధంగా కామారెడ్డి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి. కేవలం పోలీసులను పెట్టేసి హైవేలను దిగ్బంధం చేసి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు తప్ప ఆల్టర్నేట్ మార్గాలు చూసలేరనే ఆరోపణలు కూడా ప్రభుత్వం పైన ఉన్నాయి. తక్షణ ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాని కాపాడాలి. ముఖ్యంగా కామారెడ్డి ప్రజల ఈ ఆపదలను తక్షణమే తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇక ఎస్ఆర్ఎస్పీ పరిస్థితి కూడా అదే విధంగా ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతానికి 2 లక్షల క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుంది. 39 గేట్లనెత్తి ఎగువ నుంచి దిగువ నీటిని విడుదల చేస్తుంది. ఈ ఫ్లోటింగ్ మరింత పెరిగితే ఎస్ఆర్ఎస్పీ పరిస్థితి కూడా అధ్వానంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే నిన్న ఈ వర్షం దాటికి వరద దాటికి కొట్టుకుపోయిన ప్రజలున్నారో 2 కార్లలో 2 కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు వారి వాచుకులేదు. అదేవిధంగా రోడ్డు పక్కన 2 మృతదేహాలు ఉన్నాయి. వారిని కామారెడ్డి మార్చరుకు తరలించారు. అవి అనోన్ బాడీగా గుర్తించడం జరిగింది. ఇంకా వర్షం తగ్గితే ఎంతమంది చనిపోయారు అనే అంశం పైన క్లారిటీ వచ్చే అవసరం ఉంటుంది. కానీ వర్షం ఉధృతి ఇంకా పెరిగింది. వివిధ పనుల నిమిత్తం పశువుల కాపర్లు కానీ పంట పొలాలు సాగు చేసే రైతులు కానీ ఒకేసారి పంట పొలాలకు వెళ్లిన తర్వాత క్లౌడ్ పెరిగింది. జల దిగ్బంధంలో అనేక గ్రామాలున్నాయి. వాటిని పునరుద్ధరించాలని కోరుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో. All right, Ravinder, thank you for the live updates.